ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ పెదవుల నుంచి ఆ ప్రార్థన వెళ్తూ ఉంటది. హృదయం నుంచి ప్రార్థన రాదు. ప్రియమైన వారలారా, కొంతమంది యవనస్తుల్ని నీ ఎడల దేవుని చిత్తం ఏదో ఒక్కసారి తెలుసుకో అని దైవ సేవకులు చెప్తూ ఉంటే వారు ఎన్నటికీ ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏంటి అని మాత్రం అడగరు. ఎందుకో తెలుసండి, ఒకవేళ అడిగితే దేవుడు తన సేవకు పిలుస్తాడేమోనని భయం. ప్రియమైన వారలారా, సేవ అంటే భయం. ప్రియమైన వారలారా, దేవుని చిత్తం ఒకవేళ కఠినంగా ఉంటదేమో, నాకు అటువంటి కఠినమైన జీవితం వద్దు గనక నేను కోరుకున్నదే నేను చేస్తానని చెప్తూ ఇదే దేవుని చిత్తమని చెప్పుకునే యవనస్తులు చాలా మంది ఉంటూ ఉంటారు. ప్రియమైన వారలారా, మరి మీరు చేసే ప్రార్థన పై పెదవులతో కాదండి, మనస్ఫూర్తిగా చేయాలి. మనఃపూర్వకంగా మీరు దేవుణ్ణి అడగాలి. ఏ విధంగా అడగాలంటే, ప్రభువా నేను ఇది ఆశిస్తున్నాను, మరి నీ చిత్తం ఏంటి? ఒకవేళ నీ చిత్తం ఇదైతే నన్ను బలపరచు, నన్ను నడిపించు, నాకు అది తెలియచే ప్రభువా, నేను నీ చిత్తాన్నే చేస్తాను, నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే జరుగునుగాక అని మనము ప్రార్థించాలి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించు అని. అది మాదిరికరమైన ప్రార్థన. నీ ఎదురుకుండా ఎటువంటి కష్టమైన పరిస్థితులున్నా, ప్రియమైన యవన సహోదరుడా, యవన సహోదరి, ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు దేవుని అడుగుజాడల్లో దేవుని చిత్త ప్రకారం అడుగులు వేయండి. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన. అంతేగాని మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి మీరు హృదయపూర్వకంగా ముందుకు వెళ్లకుండా, అది ఇష్టపడకుండా మీరు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. అది అన్యులు రిపిటేషన్తో చేసిన ప్రార్థనకి, మనము చేసే రిపిటేషన్ ప్రార్థనకి ఏ విధమైన తేడా ఉండదు.